ఇంత ఎలా ఉందంటే అసలు చాలా చల్లగా చుట్టూ పొలాలు, ఈ వాటర్ కట్టిన నిలబ చల్లగా ఉంటుంది మాకైతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి వీడు కండ వేసుకుని ఉన్నాడు, ఎక్కడ పోతున్నాడు అనుకుంటున్నారా? సో ఎక్కడికి లేదు గైస్, ఈరోజు మా పొలంలో అనేది మిరపకాయలు అనేది కోస్తున్నాం మావేను. సో మా కోస్తున్నప్పుడు పోవాలిగా, తప్పదుగా. సో చూడొచ్చు మీరు, టైం అయితే 7:30 అవుతుంది. సో ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా మనం పోవాలి. ఇప్పుడే చూడొచ్చు, గండ అయితే ఘోరంగా ఉంది గైస్. ఆల్రెడీ మీరు చూస్తున్నట్లయితే బయట చూడొచ్చు మీరైతే. ఎండ అయితే ఎట్టుందంటే అబ్బా, ఇప్పుడే ఆఫ్టర్నూన్ ఉన్నట్టుండే 12 ఉన్నట్టుంది. ఇంకా 12 అప్పుడు ఎలా ఉంటుందో మరి చూడాలి. సో ఇంకా నేను ఎండలో ఉండలాగా ఇక్కడ లోపలికి వచ్చాను గైస్. సరే అనేది మాకు మిరపకాయలు అయితే కొంచెం లాస్ అనేది వచ్చింది. సో ఇంకా ఎనీవే తప్పదు కదా, కొయ్యాలి. సో ఇంక అందుకే మనం అయితే పోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ పెట్టినప్పుడు ముందుగా మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ నేను మా పొలం బ్లాగ్ అనేది ఒక టోటల్ బాగానే చేసి మాకు పొలం అంతుంది మొత్తం అనేది. సో ఆల్రెడీ అది చూస్తుంటారు. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన ఐకాన్స్లో లింక్ ఇస్తాను. సో వెంటనే వెళ్ళి చూసేయండి గైస్, మీకు ఇంకా ఒక ఐడియా వస్తుంది మా పొలం గురించి. ఇదిగో ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ టు లాస్ట్ ఎండింగ్ అయిపోయేంత వరకు ఏం చేస్తాం, ఎక్కడ ఎలా చేస్తున్నాం, ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో బాగా అందుకే ఇంట్రెస్టింగ్ ఉండదు. సరే గైస్, ఇంక మనం వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇంకా అప్పుడు బైక్ కూడా ఇంకా నడిచే పోవాలి. ఎందుకంటే మా బైక్ అనేది మా నాన్న వేసుకుని వెళ్ళిపోయాడు. సో నేను లేట్గా వస్తానని చెప్పే లోపు. సో ఇంకా తప్పదు కదా, ఇంకా నడిచేపోదాం. సరే అయితే ఇప్పుడైతే ఇంకా నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయిపోయాను గైస్, ఇంకా నడిచేపోవాలిగా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది గుర్తుండగా మొన్న వ్లాగ్లో చెప్పాను, ఇది ముంగమూరు కాలువ అంటాం మేమైతే. అది ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే ఏం రావట్లేదు. సో చాలా పెద్ద కాలువ. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు ఒక బైక్ దొరికింది లక్కీగా. సో ఇంకా సగం కొంచెం దూరం నడుచుకొచ్చాక బైక్ దొరికింది. ఇంకా బైక్లో అనేది వెళ్తా ఉన్నాను. ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది గైస్. మార్నింగే మీరు చూడొచ్చు ఎలా ఉందో. మా రోడ్ చూడండి ఎట్టుందో. ఇక్కడ నుంచి బైక్ అయితే ఇప్పుడు మన చేతికి వచ్చేసింది, అందుకే ఇప్పుడు మనం ఇదంతా తిరుక్కొని పోతున్నాం. లేకపోతే అదంతా షార్ట్ కట్లు వెళ్ళిపోయేవాడిని. సో చూడొచ్చు అడవి అయితే ఎలా ఉందో. ఏంటి ఇందాక కన్ను ఉండింది, ఇప్పుడు కన్ను లేదని చూస్తున్నారా? మనకి హెచ్చులు ఎక్కువగా, అందుకే ఇందాక కన్ను వేసుకొని చెప్పామలే, ఏమనుకోకండి ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ అది? మనకి హెచ్చులు ఎక్కువగా, అందుకే ఇందాక కన్ను వేసుకొని చెప్పామలే, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడొచ్చు చుట్టూ చెట్లు. ఫ్రెండ్స్, ఇది ఏం చెట్టు మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఇవి ఏం చెట్లు మీకు కానీ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వీటిని ఊడి చెట్లు అంటారు. ఇవి కాయలు తింటుంటే సూపర్ ఉంటాయి అబ్బా అసలు. ఈ కాయలు కానీ తింటుంటే చాలా బాగుంటాయి వీటి కాయలు అనేది. కానీ ఇప్పుడు లేవు, ఎందుకంటే సీజన్ కాదు ఇది. సో అందుకని చెప్పి లేవు ఇప్పుడైతే. సో చాలా ఇది అడవి మొత్తం ఎతికాను, కానీ ఎక్కడా కనపడలేదు. సో అలాగే ఈ చెట్టు కూడా మీకు కానీ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మా సైడ్ అయితే ఈ చెట్టుని కలేకాయల చెట్టు అంటారు. సో ఇంకా అయితే దీనికి కూడా కాయలు కాయలేదు. మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మొత్తానికి మా పొలంలోకి వచ్చేసాం గైస్. సో ఇదే మనుషులు తీసుకొచ్చిన ట్రాక్టర్ అయితే. చూడొచ్చు మీకు జామాల చెట్లు గుర్తున్నాయా? సో ఇప్పుడు ఈ కాయలు అయితే అప్పుడు మేము బెండ చెట్లు వేసినాం, మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించినట్టు. బట్ ఇప్పుడు రేట్లు అయిపోయే లోపల అందులో కాయలు కూడా కాయకపోయేసరికి పెరికేసాం. సో ఏ మాటకు ఆ మాట ఫ్రెండ్స్, పొలంలోకి వస్తే అబ్బా ఈ ఫీలే వేరబ్బా. ఇంత ఎలా ఉందంటే అసలు చాలా చల్లగా చుట్టూ పొలాలు, ఈ వాటర్ కట్టిన నిలబ చల్లగా ఉంటుంది మాకైతే. ఇదే మాకు వేప చెట్టు. ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ మా మిరప చెట్లు అయితే. మీకు గుర్తుండే కావచ్చు, ఈసారి అయితే అంతగా ఏం బాగాలేవు. సో అక్కడ మనుషులు ఉన్నారుగా, వాళ్ళు అనేది కోస్తూ ఉంటారు పనికొచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కోసిన అనేది మనం ఇలా తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద అనేది పోయాలి, ఎందుకంటే అవన్నీ వేరు వేరు చేయాలి. ఈరోజు అయితే తక్కువే మోసాను నేనైతే, ఎందుకంటే కాయలు తక్కువ. అలాగే మా నాన్న కాబట్టి మా నాన్న మోస్తుండేడు. సో ఈ మిరపకాయలు అయితే ఇప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక పక్క, పొడిమిరపకాయలు ఒక పక్క అనేది వేరు వేరు చేయాలి గైస్. ఇప్పుడు నేను చేస్తున్నాగా అలానే, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అయితే మా ఊర్లోనే అమ్మేస్తాం గా. అదే పండుమిరపకాయలు అయితే మేము ఎండబెట్టి ఎండాక ఆ తర్వాత అమ్ముతాము. ఇక్కడ చూడొచ్చు కాయలు అయితే ఈసారి తక్కువే మాకైతే ఇప్పుడు.
ఇంకా నేనైతే వేరు వేరు చేస్తూ ఉన్నాను గైస్, చెట్టు కింద కూర్చొని అవి ఒక పక్క ఇవి ఒక పక్క. చూడొచ్చు మీరు. జై కిసాన్ జై జవాన్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అండ్ అలాగే మీ ఊరి పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేను తెలుసుకుంటాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. చూడొచ్చు మీరైతే కనపడుతుంది కావచ్చు. లాస్ట్ వ్లాగ్లో ఈ కైలు అనేది వరేస్తున్నాం. సో బట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ రెండో సీజను అనేది మళ్ళీ వేరుశనగ అనేది వేసాం. సో ఇదే చూడొచ్చు గైస్, మీకు గుర్తుందో కావచ్చు ఈ కై అండ్ అలాగే కింద కై అనేది ఆ పక్కన వాగుంటుంది, చూపిస్తాను. ఇదిగోండి ఈ కై, ఈ రెండు కైలు అండ్ అలాగా ఆ కై అటు పక్క చెట్లు కూడా ఇంకో కై ఉంది. ఈ మూడు కైలు అనేది మాయి. ఈ మూడు కైలు అనేది లాస్ట్ వచ్చినప్పుడు లాస్ట్ లాగ్లు అనేది మీకు వరేస్తున్నాం. బట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ వేరుశనగ అనేది వేసాం. చూడవచ్చు మీరైతే. అదే కాలువ, అక్కడ మా మోటార్ అయితే కనపడుతుంది కావచ్చు మీకు. సో ఇదే మా మోటరు. అప్పుడు వచ్చినప్పుడు ఈ గిన్నె అంతా గడ్డి ఉండింది, బట్ ఇప్పుడు ఏం లేదు. చూడవచ్చు మీరు కానీ గమనించినట్లయితే. ఇదే గైస్ మా కాలువ అయితే. అప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నీళ్ళు అయితే రావు. ఇప్పుడు మీకు గుర్తుందో కావచ్చు ఇదంతా. ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఫార్మర్. మీరు రైతు బిడ్డ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, రైతు బిడ్డ అని. ఎంతమంది కామెంట్ చేస్తారో నేను తెలుసుకుంటాను. ఇదే గైస్ మా పొలం అయితే. సో ఆల్రెడీ మీరు వ్లాగ్ చూశారు కాబట్టి మీకు చూసి ఉండొచ్చు. ఇంకా వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను. వెంటనే వాళ్ళు చూసేయండి గైస్, మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది. ఓకే, జై కిసాన్ జై జవాన్. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. టైం అయితే ఎగ్జాక్ట్గా 11:40 అవుతుంది. ఎందుకురా అంటే పనికి వచ్చినారుగా మిరపకాయలు కోయడానికి, వాళ్ళకనేది కూల్ డ్రింక్స్ తేవడానికి అనేది నేను ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడైతే మనం స్ప్రైట్లు అనేది ఎత్తుకొని పోతున్నాం, ఎందుకంటే మిరపకాయలు కోస్తున్నారుగా. సో అందుకని చెప్పి వాళ్ళకి ఎండ బాగుందని చెప్పి ఇస్తున్న ప్రతి ఒక్కరు అనేది ఇస్తారు. సో అందుకే మనం కూడా ఎత్తుకొని పోతున్నాం. మనం అయితే ఫిష్ తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా అక్కడ ఏం లేవని చెప్పారు, అందుకే ఫిష్ తీసుకున్నాం. థమ్స్అప్ లేవని చెప్పారు షాప్లో అనేది, ఇంకా అందుకని చెప్పి స్ప్రైట్లో అనేది 2 ఎత్తుకెళ్ళిపోతున్నాను. 14 మెంబర్స్ 15 మెంబర్స్. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11:50 అయింది గైస్, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ తోట మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో చూపించినప్పుడు మీకు ఇక్కడ బెండ చెట్లు అనేది చూపించాను, బట్ ఇప్పుడు తీసేసాం, అవి లేవు. కానీ ఏ మాటకు ఆ మాట ఫ్రెండ్స్, ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కానీ ఇక్కడ పొలంలో అయితే చాలా చల్లగా ఉంది. ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది ఎండలో అయినా కానీ. చాలా బాగుంది గాయస్. ఫ్రెండ్స్ వేరు చేసిన మిరపకాయల్ని ఇలానే దబర్తో తీసుకోవాలి. దబర్తో తీసుకొని బస్తాకు అనేది ఇలా పోసుకోవాలి. బస్తాకు పోసుకొని బస్తా అనేది నిండాక ఇలా అనేది కుట్టుకుంటాం గైస్ మేమైతే. వీటిని అయితే మేము బస్తాలు అంటాం, మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అలా కుట్టుకొని అయిపోయాక ఇలా అనేది పక్కన వేసుకుంటాం బస్తాలు అయితే. ఇవి పండు మిరపకాయలు గైస్, ఇవి ఎండబెట్టాయి కాబట్టి అందుకే చిన్న బస్తాలకు అనేది పోసుకుంటా ఉన్నాం మేమైతే. ఇంకా మిరపకాయలు కోసేది కూడా అయిపోయింది గైస్, అలాగే టైం కూడా కరెక్ట్గా అయిపోయింది టైంకి. ఇంకా అందుకే అందరూ వచ్చేస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు, కనపడుతుంది కావచ్చు మీకు. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. జై జవాన్కి జై కిసాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.